ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వెలుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ప్రభు ఈ 4వ మాసపు చివరి దినము వరకు మనల్నందరినీ సురక్షితముగా ఆయన కృపలో భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత వందనాలను తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనకు పెదవులతో ప్రార్థించడమే తెలుసు. కానీ పౌలు గారు చెప్తున్నారు, నేను మనస్సుతో ప్రార్థిస్తానని. ఇది మనస్సును స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థించే ప్రార్థన. ఇది మన ఆధ్యాత్మిక స్థితి, మన ప్రార్థన అవసరతలపై ఆధారపడి ఉంటుంది. ఇది అత్యంత క్లిష్టమైన ప్రార్థన. అదే సమయంలో అతి త్వరగా సమాధానము పొందగలిగే ప్రార్థన కూడా. అవును ప్రియులారా, మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ లోకపు ఫోన్ రింగ్ అవుతుంది, ప్రార్థన చేస్తూనే ఉంటాము. కానీ ఆ ఫోన్ ఎవరు చేసుంటారబ్బా అంటూ మన మనస్సు ప్రార్థనను విడిచిపెట్టేసి ఫోన్ మీదికి వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నము చేసినా ప్రార్థన ముందుకు సాగదు. ముందు ఆ మిస్ కాల్ చూసుకో, ఆ తర్వాత ప్రార్థన చేద్దులే అంటుంది మనస్సు. అంతే, పర్థం లేకుండా అర్ధాంతరముగా ముగిసిపోతుంది మన ప్రార్థన. అప్పుడు ఫలితం శూన్యం. ప్రియులారా, ప్రార్థించేటప్పుడు మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయాలి, లేదా సైలెంట్ మోడ్లో పెట్టాలి. లేకపోతే ఆ సమయాన్ని సాతాను చక్కగా ఉపయోగించుకుంటాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రార్థించడము నేర్చుకో. ఎవరో ఒకరి కోసము ప్రార్థిస్తుంటాం. ఆ సమయంలో మనసు ఆ ప్రార్థించే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. మన ప్రార్థన గురి తప్పుతుంది. ఏమి ప్రార్థిస్తున్నామో మనకే అర్థము కాదు. నీవు దేవుని సన్నిధిని అన్న ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్మని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉండుట మనము చదవగలం. ప్రియులారా, నీవు ప్రార్థించేటప్పుడు నీ మనస్సు ఎక్కడో పెట్టి నోటికి వచ్చినట్లుగా ప్రార్థించకూడదు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక అధికారి దగ్గరకు వెళ్ళాలి అనంటే అతనితో మాట్లాడే ఆ 5 నిమిషాలలో ఏమి మాట్లాడాలో ముందుగానే ఆయన యొద్దకు వెళ్ళకముందే సిద్ధపడతాం. అదే దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మనకు ఏవి గుర్తుకు వస్తే వాటిని గురించి ప్రార్థించి ఆమెనంటాం. అలా కాకుండా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడు ఏమి మాట్లాడాలో ముందుగానే సిద్ధపడాలి. మన మనస్సును మన స్వాధీనములో ఉంచుకొని ప్రార్థించాలి. మన మనస్సును మన స్వాధీనములో ఉంచుకొని ప్రార్థించడము ఎలా అంటే, ప్రార్థించడానికి సిద్ధపడుతున్న మనము ఒక తలంపుకు రావాలి. అదేమిటంటే, మట్టిలోనున్న నేను మహిమలోనున్న దేవునితో మాట్లాడబోతున్నానని ఈ లోకములో ఒక చిన్న అధికారితో మాట్లాడడానికి భయపడిపోయే మనము, సర్వ సృష్టికర్తను సమీపించడానికి సిద్ధపడే మనము, ఆ చిన్న తలంపు దేవుని పట్ల భయమును ఆరాధనను పుట్టిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక మనసు మన స్వాధీనంలో ఉంటుంది. ప్రార్థన గురి తప్పదు. తప్పక మన ప్రార్థనలకు ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. అలా ప్రార్థించే అనుభవాన్ని ఈరోజు జీవాక్యము వెనుచిన మనము కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఆత్మతో ప్రార్థించే అనుభవము ప్రార్థించడంలో అత్యున్నతమైన దశ. ఆత్మతో ప్రార్థించాలి అంటే
మొదట పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందడము ఏ విధముగా అనంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. అంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము నీటి బాప్తిస్మము ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంఘమంతటికి తెలియజేయాలి. ఆ బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు. ఇటువంటి అనుభవములోనికి ప్రవేశించిన వారు ఆత్మతో ప్రార్థించగలరు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కాని ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాలలో హృదయమంతా వేదనతో నిండిపోతుంది. మాట్లాడటానికి మాటలు రావు. దుఃఖము తప్ప మాట్లాడలేని స్థితి. దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్థించడానికి మాటలు రావు. ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత దుఃఖమును బట్టి మనలోనున్న ఆత్మ మన పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ విజ్ఞాపన చేస్తుంటే మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు వెలువడతాయి. మనం అనుకోవచ్చు, అంతటి భారము కలిగి ప్రార్థించడానికి అట్లాంటి సమస్యలేమీ లేవు, జీవితము సాఫీగా సాగిపోతుందని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అది నిజమే కావచ్చు. కానీ ఒక్క విషయము గుర్తుంచుకోవాలి. నీ కుటుంబము, సంఘము, దేశ రక్షణ కోసము భారము కలిగి ప్రార్థించాలి. క్రీస్తు కోసము చిత్రహింసలు అనుభవిస్తున్న వారి రక్తముతో సముద్రాలు సైతము ఎర్రగా మారుతున్నాయి. బగబగ మండే మంటల్లో సజీవ దహనమైపోతున్న బిడ్డలు ఎంతోమంది. వారి కుటుంబాల కోసము, వారు విడిచి వెళ్లిన పరిచర్య కోసము ప్రార్థించాల్సిన భారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మన మీద ఉంది. యేసు క్రీస్తు పేరు తెలియని ప్రజలు ఈ లోకములో ఎందరో ఉన్నారు. ఆయన నామమును ప్రకటించడానికి ఎందరో తమ కుటుంబాలను సైతము విడిచి సువార్తను మోసుకెళ్తున్నారు. వారి నిమిత్తము ప్రార్థించాల్సిన భారము మన మీద ఉంది. మరి ప్రియులారా, ఆ భారము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు ఉందా? క్రీస్తుని చేరాలని, ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యము నీకుందా? అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రియులారా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నదని పేతురు పత్రికలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. నీతిమంతుని ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ప్రార్థన కోసము దేవుడే ఎదురు చూస్తాడంట. అలా ప్రార్థించే నీతిమంతులు ఎవరు అని రోజు మనం ఆలోచన చేస్తే, నీతిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడును లేడు, అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రోమా పత్రికలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరుడా, అసలు నీతిమంతుడే లేడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మరలా నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. నీతిమంతుడే లేనప్పుడు నీతిమంతుడెలా ప్రార్థించగలడు? ఈ ప్రశ్నకు కూడా పరిశుద్ధ గ్రంథమే సమాధానమిస్తుంది. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అన్న వచనము ప్రకారము ఇప్పుడు మనకు స్పష్టముగా అర్థమైంది. నీతిమంతుడు లేడనేది వాస్తవం. అయితే
ఒక వ్యక్తి ఆయనను నమ్మడము ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాడు. నీతిమంతునిగా మారిన వ్యక్తి ప్రార్థించగా దేవుడు ఆలకిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. విగ్రహములను అమ్ముకునే వ్యక్తి ఆయనను నమ్మి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇంతకు మనము నమ్మవలసింది ఈరోజు ఏమిటి అన్న ఆలోచన చేస్తే మనము పాపులమని, కోడెల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము మనలను విమోచించలేకపోయిందని, యేసయ్య నీ కోసము నా కోసము బలిగా మారాడని, ఈ లోకానికి వచ్చాడని, కలువరి శిలువలో వేయబడి మరణించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి దగ్గరకు వెళ్ళాడని, మనకు నివాసాలు సిద్ధపరిచి మనలను అక్కడకు తీసుకొని వెళ్ళడానికి తప్పక రాబోతున్నాడని ఈరోజు జీవాక్యము వినిచిన మీరందరూ నమ్మాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విషయాలు నమ్మి నీ పాపాలు ఒప్పుకుంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఒకనికి పోలీసు ఉద్యోగము వస్తే గవర్నమెంట్ అతనికి యూనిఫామ్, గన్, జాయినింగ్ ఆర్డర్ ఇట్లాంటివి ఇస్తారు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది అనంటే, దీని కొరకు మనకు గుర్తింపు కార్డులు ఏమీ ఉండవు. అది దేవునికి మనకు గల వ్యక్తిగత సంబంధం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో అంతకు ముందు ఎన్నడూ లేని గొప్ప సమాధానాన్ని నీవు పొందుకుంటావు. తర్వాత నీవు చేసే నీతి క్రియలు సంఘములో, సమాజములో నీతిమంతునిగా నిన్ను నిలబెడతాయి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధముగా, నీతియుక్తముగా జీవిస్తూ ప్రార్థించగలిగితే నేరుగా అది దేవుని చెవిని చేరుతుంది. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది. నమ్ముదాం, నీతిమంతులంగా తీర్చబడదాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆత్మతో ప్రార్థన చేయి, మనసుతో ప్రార్థన చేయి. ఎంతమంది మధ్య ఉన్నా కానీ విశ్వాసముతో ప్రార్థన చేయి. ఆత్మతోనూ పాడు, మనసుతోనూ పాడు. ఎంతమంది మధ్యనున్నా కానీ ఆనందముతో ఆయనను ఆరాధించు. ప్రార్థన చేసేటప్పుడు ఒకరు వింటున్నారని, ఒకరు చూస్తున్నారని ప్రార్థన చేయకు. ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయి, విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆయనకు వినిపిస్తే చాలు, మనుషులకు కాదు. నువ్వు ఆరాధించేటప్పుడు మనసుతోనూ ఆత్మతోనూ ఆరాధించు. నువ్వు ఆకర్షణీయంగా కనిపించాలని ఆరాధించకు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ లోపలి గదికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యముగా చూసే నీ తండ్రి తప్పకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడు. ఆత్మతోనూ మనసుతోనూ ఆరాధించు, ప్రార్థించు. నీ మనసు, ఆత్మ ఆయనే ఉన్నాడు. నీ ఆరాధన, నీ ప్రార్థన నటన అయి ఉంటే అది నీకు మాత్రమే వినిపిస్తుంది. అది నీ ఆత్మకు సంబంధము లేదు, అది నీ మనసుకు సంబంధము లేదు. అది అపవాది సంబంధమై ఉంది. నటన పరుడు అపవాదికి వారసుడై ఉన్నాడు. మనసుతో, ఆత్మతోనూ విశ్వాసముతోనూ ప్రార్థించు, ఆరాధించు. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు కూడా దేవుని సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ నూతన దినములో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి ఏ విధముగా ప్రార్థించాలో నేర్పించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అవును తండ్రి, ఎలా ప్రార్థన చేయాలో మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత, వందనములను చెల్లించుకొనిచున్నాం. అయా, ఈ 2025వ సంవత్సరంలో నా తండ్రి, ఇదిగో 4వ మాసపు చివరి దినము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి
సజీవులంగా నిలిపినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, రాబోయే మాసం అంతా కూడా నా తండ్రి మమ్మల్ందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థనలో ఏమి అడగాలో మాకు నేర్పండి తండ్రి. అయ్యా, వ్యర్థమైన మాటలు పలకడము, అతిశయముతో అడగడము, విస్తరించి మాట్లాడడము చేయకుండా దీన హృదయముతో మా ఆత్మను నీ పాదాల చింత కుమ్మరించి మీ కనికరమును బట్టి ప్రార్థించుట మాకు నేర్పండి తండ్రి. అయా, ఇతరుల మెప్పు కొరకు ప్రార్థించగా, అలవాటుగా ప్రార్థనలో పాల్గొనక, ప్రార్థన పట్ల ఆసక్తి, శ్రద్ధ, భయభక్తులు కలిగి భారముతో ప్రార్థించే హృదయము మాలో ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అయా, ఇతరుల మేలు కొరకు నిస్వార్థముగా ప్రార్థించే బుద్ధి మాకివ్వమని వేడుకొనిచున్నాం. దేవా, మీకిష్టమైన ఇంపైన ప్రార్థన చేయగలిగే శక్తిని, భారమును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను వారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.